హాయ్ అండి, అందరికీ ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్లో కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మరసం, కొద్దిగా పెరుగు కూడా వేసి ఇవంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని కొంతసేపు అయితే ఫ్రిడ్జ్లో పెడదాము. ఎలా చేయాలో చూద్దాము. కొద్దిగా ఆయిల్, డాల్డా వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుని 1 నిమిషం మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్స్ వేసుకుని ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాము. అలాగే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్ కూడా అందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మూత తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసిన తర్వాత దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే వేద్దాము. ఇందాక మనం ప్రాన్స్ కలిపినప్పుడు కొద్దిగానే వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని వాటర్ అయితే వేద్దాము. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. వాటర్ కూడా వేసిన తర్వాత దాంట్లోనే బిర్యానీ పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి. దీంట్లోనే మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి, రైస్కి కూడా సరిపోయేంత. ఆల్రెడీ మనం ప్రాన్స్ కలుపుకున్నప్పుడు కొద్దిగా వేసుకున్నాము, ఉల్లిపాయలకు కూడా వేసాము కొంచెం. ఇప్పుడు వాటర్కి అలాగే రైస్కి కూడా ఎంతైతే సరిపోతుందో సాల్ట్ అంత వేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం కడుక్కున్న రైస్ని కూడా అందులో వేసుకోవాలి. రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత రైస్ అనేది 20 నుండి 30 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి.